ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న గచ్చిబౌలి భూములపై రగడ కొనసాగుతోంది. రాత్రి పగలు తేడా లేకుండా దాదాపు 50 ఎక్స్కలేటర్లతో ఆ భూములను చదను చేసే కార్యక్రమాన్ని సర్కార్ ముమ్మరంగా చేస్తుంటే ఆ భూములు వర్సిటీవేనని వాటిని తమకు అప్పగించాలంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన తీవ్రం చేస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు చదును చేసే కార్యక్రమాలను అడ్డుకున్న విద్యార్థులు సోమవారం వివిధ రాజకీయ పార్టీలను ఆశ్రయించారు. వారికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మద్దతు పలికాయి. వేలాన్ని ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆ భూములు ప్రభుత్వానివేనంటూ టీజీఐఐసి ఆధారాలను బయటపెట్టింది. సోమవారం ఉదయం సాయంత్రం 2 ప్రకటనలను విడుదల చేసింది. ప్రస్తుతం వివాదం నెలకొన్న భూములు ఈ బుల్డోజ్ అయితే చేస్తా ఉన్నారు అర్ధరాత్రి పూట. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అండ్ పెద్ద విషయం ఏంటంటే ఎన్ఎస్యుఐ కూడా కొట్లాడుతుంది. ఆఖరికి కాంగ్రెస్ సపోర్ట్ అయినటువంటి ఎన్ఎస్యుఐ సంఘం కూడా పోలీసుల లాఠీ చార్జ్ని తీవ్రంగా ఖండించింది. ఎడబై దాక్కున్నవయ్యా బల్మూరి వెంకట్, కళ్ళు కనబడతలేవా? ఇప్పుడు వస్తలేవా? రావాలని లేదా బల్మూరి వెంకట్కు? ఏమైంది వెంకటన్న? అప్పుడు ఉత్తుగానే ఎగరెగరి దుంకుతుండే కదా, ఇప్పుడు ఎందుకు వస్తలేవు? ఎమ్మెల్సీ అయిపోయినా మారిపోయినావు. ఎమ్మెల్సీ పదవులు శాశ్వతం కాదు. ఏం శాశ్వతం కాదు. ఆ విద్యార్థులు లేకుంటే, ఎన్ఎస్సీఐ లేకుంటే మరి నీకు పదవులు ఏడికెళ్ళొచ్చు? ఎమ్మెల్సీ ఎట్లయితుండే? విద్యార్థుల సపోర్ట్ లేని నువ్వు ఎన్ఎస్సీఐ, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎట్లయినావు? నువ్వు ముందు ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకున్నా, ఏం తెచ్చుకున్నా స్టూడెంట్ సపోర్ట్ లేకుండా బల్మూరి వెంకట్ ఏం చేయడు. మంచి ఫ్యూచర్ ఉన్నది. ఎదిగేటప్పుడు ఏం చేయాలి? పదవులు లెక్క చేయొద్దు, కొట్లాడే తత్వం ఉండాలి. అది ఏ పార్టీ అయినా సరే. కానీ నీకున్నదా కొట్లాడే తత్వం? ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు, పదవుల కోసమే నాటకాలు ఆడినామని చెప్పి అర్థమవుతుంది కదా. మరి బల్మూరి వెంకట్ మాట్లాడాలి. దయచేసి బల్మూరి వెంకట్ అన్న సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏం చెప్తారు? ఈ భూములు మావే అని చెప్తారా? విద్యార్థుల లాఠీ చార్జ్ని ఎట్లా ఖండిస్తావు నువ్వు? లేకపోతే నేను కూడా దెబ్బలు తిన్నా, మిగతా వాళ్ళు ఎందుకు తినకూడదు, వాళ్ళు కూడా సమానంగా దెబ్బలు తినండి అని చెప్పి అంటున్నారా? కాదు కదా.